నమస్తే, వెల్కమ్ టు టీసాట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. ఆర్ట్ అనేది మన జీవితంలో ఎంత ముఖ్యం, అసలు మన మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతవరకు దోహదపడుతుంది, ఈ విషయాల మీద మనం చర్చించుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నాన్యాంగ్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సింగపూర్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసినటువంటి పద్మా శ్రీజ కనుమూరు. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. ఇంత చిన్న వయసులో మీ గురించి చాలా విన్నాము, అలాగే ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుంటాము. ముందుగా నేను మన కీర్తనను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. కీర్తన తను సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. నమస్తే కీర్తన. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి శ్రీజ గారు, ఈ ఆర్ట్ థెరపీ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్కి? మామూలుగా ఆర్ట్ అన్నది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అది నేను ఫస్ట్ చెప్తాను. ఆర్ట్ అన్నది ఉట్టి బొమ్మలు గీయటం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పేపర్ మీద గీసి అలా వదిలేయటం మాత్రమే కాదు, మన లైఫ్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే పవర్ ఆర్ట్కి డెఫినెట్గా ఎప్పుడూ ఉంటుంది. దానికి మీకు స్పెషల్గా చెప్పాలంటే ఆర్ట్ అన్నది మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం క్రిటికల్గా థింక్ చేసే ఎబిలిటీస్ని అండ్ పాజిటివ్ అవుట్లుక్ మనం లైఫ్ మీద చూపించడాన్ని అన్ని ఎబిలిటీస్ని మనం ఆర్ట్ నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే మనకు ఇప్పుడు కౌన్సిలింగ్ లాంటి సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. బేసిక్గా మానసికంగా ఏమైనా సమస్య ఉంటే ఆ పద్ధతిలోకి వెళ్తుంటాం. దానికి ఆర్ట్ థెరపీకి ఏంటి డిఫరెన్స్? ఓకే, సో కౌన్సిలింగ్ అన్నది ఆర్ట్ థెరపీ అన్నది నేను చెప్పాలంటే రెండు కొంచెం హ్యాండ్ ఇన్ హ్యాండ్ బ్యాలెన్స్ అవుతాయి. మామూలుగా ఒక కౌన్సిలింగ్ సెషన్ కానీ ఒక మామూలు థెరపీ సెషన్లో ఏమవుతుందంటే థెరపిస్ట్ అండ్ పేషెంట్ రెండు కూర్చుంటారు కాబట్టి థెరపిస్ట్ క్వశ్చన్స్ అవి అడుగుతూ ఉంటారు అండ్ వాటికి స్లోగా ద పేషెంట్ అన్నవాళ్ళు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఒక ఆర్ట్ థెరపీ సెషన్లో మనకి ఏమవుతుందంటే థెరపిస్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండగా పేషెంట్కి ఒక పీస్ ఆఫ్ పేపర్ అన్నది ఇస్తారనమాట. దాంట్లో వాళ్ళు డూడిల్స్ చేస్తారు, లేదంటే ఏదైనా డ్రాయింగ్స్ చేస్తారు. రఫ్గా ఇంకా మెంటల్ స్టెబిలిటీ ఎక్కువ లేని వాళ్ళు, చాలా యంగ్ పిల్లలు వాళ్ళంటే జస్ట్ స్క్రిబ్లింగ్ కూడా చేస్తారు. అండ్ అవి చేస్తుండగా సైమల్టేనియస్గా థెరపిస్ట్ క్వశ్చన్స్ కూడా చిన్న చాలా షార్ట్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అవి చేస్తున్నప్పుడు హ్యాండ్ టు బ్రెయిన్ కోఆర్డినేషన్ ఎలా ఉంది, పేషెంట్ మల్టీ టాస్క్ ఎలా చేయగలుగుతున్నారు, ఇలాంటివి ఒక థెరపిస్ట్ చాలా ఈజీగా తెలుసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది ఆర్ట్ థెరపీలో. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాలా మందిలో మిస్ అయింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఆర్ట్ థెరపీ ఏమైనా ఉపయోగపడుతుందా? ఆర్ట్ థెరపీ అన్నది నేను ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ నేను ఇందాక అన్నట్టు బ్రెయిన్ టు హ్యాండ్ కోఆర్డినేషన్ అన్నది మోటార్ స్కిల్స్ అని కూడా మనం అంటాం. అది డెఫినెట్గా చాలా కేసెస్లో అది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా కూడా ఏదైనా సిచ్యువేషన్ని కానీ మనం పూర్తిగా అర్థం చేసుకునే ఎబిలిటీ మనకి ఆర్ట్ థెరపీ ఇస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఏదైనా స్కల్ప్చర్ చేసినా, క్లేతో ఏదైనా వర్క్స్ చేసినా అది చాలా సూదింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి కొంచెం పీస్ అన్నది లభించి సిచ్యువేషన్స్ని బెటర్గా యానలైజ్ చేసే కెపాసిటీ బ్రెయిన్కి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో బికాజ్ మనం బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాం, మన ఇమోషన్స్ని మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకి ఇస్తుంది కాబట్టి వీటన్నిటి ద్వారా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్గా బూస్ట్ అవుతుంది. అంటే ఇంకో డౌట్ ఏంటంటే, ఆర్ట్ థెరపీ అనేది అన్ని వయసుల వాళ్ళ మీద ఒకే ప్రభావం చూపుతుందా, లేదా కిడ్స్కి, యంగేజ్ వాళ్ళకి, ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అలా డిఫరెంట్గా ఉంటుంది? ఎలా ఉంటుంది అసలు దీని ప్రభావం? మామూలుగా ఆర్ట్ థెరపీ అన్నది అన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మీద వర్క్ డెఫినెట్గా అవుతుంది. ఇది మనకి చాలా నంబర్ ఆఫ్ స్టడీస్ కూడా చెప్పాయి. కానీ మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. చాలా యంగ్ స్టూడెంట్స్కి, యంగ్ చిల్డ్రన్కి ఆర్ట్ థెరపీ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఒక ఫుల్లీ గ్రోన్ అడల్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఒక యంగ్ చైల్డ్కి వాళ్ళ డిక్షనరీ అంత పెద్దగా ఉండదు. వాళ్ళు అన్ని సిచ్యువేషన్స్లో వర్డ్స్తో వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు బికాజ్ వాళ్ళు చిన్న డ్రాయింగ్స్ వాళ్ళ ఇమోషన్ని, వాళ్ళు యూస్ చేసే కలర్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నది మనం ఈజీగా పర్సీవ్ చేసుకోవచ్చు. యూజువలీ అడల్ట్స్ వాళ్ళు కొంచెం
కొంచెం కాన్షియస్గా ఉంటారు అండ్ అంత ఈజీగా వాళ్ళకి ఓపెన్ అప్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా ఆర్ట్ థెరపీ డెఫినెట్గా యూజ్ అవుతుంది, బట్ కొంచెం స్లోగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. అండ్ శ్రీజ ఏంటంటే ఇప్పుడు కౌన్సిలింగ్ లాంటి సెక్షన్లో మనం చెప్తుంటాం, అంటే పేషెంట్ చెప్తుంటారు, డాక్టర్ వింటుంటారు, ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఆ కమ్యూనికేషన్ విత్ మనం మాటల ద్వారా చెప్పలేం కదా, ఆర్ట్ ద్వారా అంటే ఎలా ఉంటుంది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ? సో ఆర్ట్ థెరపీలో స్పెసిఫిక్గా చెప్పాలంటే వర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, అది కాకుండా కూడా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు పేషెంట్ నాన్ వర్బల్ అయినప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి క్యూస్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సపోజ్ వాళ్ళు ఏదైనా హమ్ చేస్తున్నారు, అప్పుడప్పుడు మాటలు రాని వాళ్ళు కూడా ఏదైనా హమ్ చేయగలుగుతారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా హమ్ చేస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి అలా క్యూస్ తీసుకుంటూ ఉంటాం. అండ్ వాళ్ళతో ఫస్ట్ రిలేషన్షిప్ని ఏర్పరచుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పేషెంట్కి యాజ్ అ థెరపిస్ట్ మనం ఆ రిలేషన్షిప్ని ఇవ్వగలగాలి. వాళ్ళు మనతో కంఫర్టబుల్గా ఉండటానికి, చెప్పడానికి కానీ వాళ్ళకి ఒక సేఫ్ స్పేస్ అన్నది మనం క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేసినప్పుడు సమ్టైమ్స్ నాన్ వర్బల్గా కూడా మీరు అన్నట్లయితే మనం ప్రతిసారి మాట్లాడకుండా యాక్షన్స్తో చూపిస్తాం, అప్పుడప్పుడు మ్యూజిక్ యూజ్ చేస్తాం. యాక్టివ్ పేషెంట్స్ అయితే డాన్స్ థెరపీ కూడా మనం అప్పుడప్పుడు యూజ్ చేయటం కూడా జరుగుతుంది. అండ్ అదంతా కాకుండా కూడా బికాజ్ నాన్ వర్బల్ స్టూడెంట్స్ ఆర్ నాన్ వర్బల్ మనకి పేషెంట్స్ ఉన్నప్పుడు ఉట్టి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ మనం ఫస్ట్ డే జంప్ చేసేయకుండా సింపుల్గా పేపర్ క్రంబుల్ చేయటం ఎలా చేస్తున్నారో చూస్తాము, అది కాకుండా క్లేని ఎలా టచ్ చేస్తున్నారో చూస్తాము. అలాంటప్పుడు వాళ్ళ బ్రెయిన్ టు హ్యాండ్ కోఆర్డినేషన్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మనం చిన్న చిన్న యాక్టివిటీస్తో మొదలు పెడతాం. అయితే నేను వింది ఏంటంటే మీరు మానసిక ఆరోగ్యం బాగాలేనటువంటి పిల్లలు, అంటే కాస్త మానసికంగా డల్ ఉన్న పిల్లలకు కూడా ఆర్ట్ థెరపీ ద్వారా బెటర్ రిజల్ట్ తీసుకొచ్చారని విన్నాం. అదేంటి, అసలు ఎలా వర్క్ చేస్తుంది? యూజువల్గా ఆర్ట్ థెరపీ అన్నది డిప్రెషన్లో ఉన్న వారికి కానీ, స్ట్రెస్కి గురైన వారికి కానీ, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కానీ ఆర్ట్ థెరపీ డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అని మనకి చాలా స్టడీస్ చెబుతాయి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం మీరు ఎలా యూజ్ అవుతుంది అని అంటున్నారు కదా, ఇందాక నేను అన్నట్టు మనకి అన్నట్ల కంటే చాలా ఇంపార్టెంట్ మనం ఒక సిచ్యువేషన్లో ఉంటే ఆ ఎమోషన్ని మనం అర్థం చేసుకోగలగటం అండ్ ఆ రూట్ కాజ్ని మనం ఫైండ్ అవుట్ చేయగలగటం. ఆ రూట్ కాజ్ అన్నది మనకి ఒక్కసారి ఐడెంటిఫై చేయటం అన్నది ఇన్ జనరల్ ఏ థెరపిస్ట్ అయినా, ఏ ఆర్ట్ థెరపిస్ట్ అయినా మనకి హెల్ప్ చేస్తారు. అది మనం థెరపీ వెళ్ళడానికి కోర్ రీజన్ ఒక ప్రాబ్లమ్కి ఉన్న రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయటం. సో అది ఒకసారి మనకి ఐడెంటిఫై అయ్యాక మన బ్రెయిన్ దాన్ని ఎలా తీసుకుంటుంది, మనం నెక్స్ట్ యాక్షన్ ఎలాంటివి తీసుకోవాలి, అండ్ అంతేకాకుండా మనల్ని మనం సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నది మనం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్ట్ థెరపీ మనం చూసుకుంటూ ఉంటాం. ఓకే. ఇప్పుడు సాధారణ థెరపీకి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు, మెడిటేషన్ ఉంటుంది, రిహాబిలేషన్ ఉంటుంది, ఇలా రకరకాల స్టేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఆర్ట్ థెరపీ బాగా యూజ్ అవుతుంది? గుడ్ క్వశ్చన్. కానీ దానికి మనం ఒక ఫిక్స్డ్ ఆన్సర్ అన్నది ఇన్ జనరల్ ఇవ్వలేము. ఎందుకంటే ఏ థెరపీ అయినా కానీ కౌన్సిలింగ్ అయినా కానీ అందరికీ ఒకే విధంగా యూజ్ అవుతుంది అన్నది మనకి గ్యారంటీ డెఫినెట్గా ఉండదు. కొంతమంది థెరపిస్ట్స్కి, కొంతమంది పేషెంట్స్కి థెరపిస్ట్తో ఒక కంఫర్ట్ జోన్ అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబబ్లీ గుడ్ రిజల్ట్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఈ స్టెప్లో మీకు సూట్ అయ్యేటువంటి ఆర్ట్ థెరపిస్ట్ని ఐడెంటిఫై చేయటం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా కూడా సపోజ్ మీరు ఆల్రెడీ నార్మల్ థెరపీలో ఉన్నారు అండ్ మీరు ఆర్ట్ థెరపీని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుందాం అని అనుకుంటుంటే వేరే నంబర్ ఆఫ్ స్టేజెస్లో మనం
ఆర్ట్ థెరపీ అన్నదాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ సపోజ్ మనకి ఏదైనా తీవ్రమైన గ్రీఫ్ కానీ, బాధ కానీ, ఫ్యామిలీ లాస్ కానీ అయితే వెంటనే ఆర్ట్ థెరపీ ఇంట్రడ్యూస్ చేయటం అంత గొప్ప ఐడియా కాదు. ఎందుకంటే అప్పుడు మన ఇమోషన్స్ని మన కంట్రోల్లో అవి అసలు ఉండవు, అండ్ మనకి సిచ్యువేషన్స్ అంత బాగా అర్థం అవ్వు. సో మనం కొంచెం టైం తీసుకుంటే అప్పుడు మనకి ఆ గ్రీఫ్ని అర్థం చేసుకునే ఛాన్స్ వస్తుంది. దాని తర్వాత మనం ఆర్ట్ థెరపీని ఇంక్లూడ్ చేయొచ్చు టు ఫర్దర్ find out the core reason about your thoughts and your grief. Yes, nice. And art therapy heal శాతం ఎంత ఉంటది అంటే ఏం చెప్తారు? As per studies 80% chances definitely గా art therapy కి ఉన్నాయి హీల్ చేయడానికి. దట్ మీన్స్ ఎవ్రీ 8 out of 10 people కి ఆర్ట్ థెరపీ చాలా హెల్ప్ చేస్తుంది అని మనకి స్టడీస్ చెప్తున్నాయి. ఓకే, మన ఎమోషన్స్, చాలా మంది ఎమోషన్స్ కంట్రోల్స్ చేసుకోలేకపోతారు. కంట్రోల్ చేయకపోవడం వల్ల అనేక సమస్యలు పడుతుంటారు. కాబట్టి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడంలో ఈ ఆర్ట్ థెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇన్ జనరల్ సైకోథెరపీలో కానీ ఆర్ట్ థెరపీలో కానీ మన ఇమోషన్స్ని మనం ఓవరాల్ మన చేతుల్లోకి తెచ్చుకోవాలి అని మనం అనుకోకూడదు. మనం దేని గురించి ట్రై చేయాలి అంటే మన ఇమోషన్స్కి ఉన్న రూట్ కాజ్ ఏంటి. మనకి ఒక బాధ వస్తే ఆ బాధ ఎందువల్ల వస్తుంది, ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది అన్నదాన్ని ఐడెంటిఫై చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి సైకోథెరపీలో కానీ ఆర్ట్ థెరపీలో కానీ మోస్ట్లీ జరిగేది కూడా ఇదే. మనం రూట్ కాజ్ని ఐడెంటిఫై చేస్తాం. మనం రూట్ కాజ్ ఒక ప్రాబ్లంలో కానీ ఒక ఇమోషన్లో కానీ ఐడెంటిఫై చేసినప్పుడు దాని తర్వాత అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని మనం రీథింక్ చేసి ఒక సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ చేయటం చాలా ఈజీ అవుతుంది. అండ్ అగైన్ అంతేకాకుండా ఒక ఇమోషన్ని మనం కట్టిపెట్టాలి అని మనం ఎంటైర్లీ అనుకోకూడదు. ఎస్పెషలీ ఇన్ ఆర్ట్ థెరపీ బికాజ్ మనకి ఇమోషన్ ఎలా వస్తుందో మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నాం. కాబట్టి దాన్ని ఒక పాజిటివ్ అవుట్లుక్లో, ఒక పాజిటివ్ అవుట్లెట్లో మనం ఎలా బయటికి వ్యక్తపరచుకుంటున్నామో చూసుకోవాలి. ఓకే, సాధారణంగా క్రియేటివ్గా ఉండాలంటే మన మైండ్ స్టేటస్ చాలా ముఖ్యం. అంటే మెంటల్ హెల్త్ డిజాస్టర్స్ ఏమైనా ఉన్నవాళ్ళు క్రియేటివ్గా చేయలేకపోతారు అంటుంటారు. సో ఇలాంటి ఆర్ట్ థెరపీ ద్వారా దాన్ని ఎంతవరకు పెంచవచ్చు, అంటే ఎంతవరకు దాన్ని నమ్మొచ్చు అంటే ఏం చెప్తారు, ఎలా డెవలప్ చేస్తారు? మీరు చెప్పింది నిజమే. మామూలుగా కూడా మనకి ఆర్ట్ థెరపీ కానీ ఇన్ జనరల్ ఏదైనా జరుగుతున్నప్పుడు మనం తీవ్రమైన బాధ, దుఃఖం మనకి ఉన్నప్పుడు మన బ్రెయిన్ టు ది బెస్ట్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీస్ ఎంటైర్గా పనిచేయదు ఫర్ డిఫరెంట్ రీజన్స్. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మన బ్రెయిన్ టు ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీస్ పనిచేయదు. కాబట్టి మన క్రియేటివ్ జ్యూసెస్ అన్నవి కూడా అంత ఎక్కువ ఫ్లో అవ్వవు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఆర్ట్ థెరపీ అన్నది ఉట్టి క్రియేటివిటీని బేస్ చేసుకున్నది కాదు. అప్పుడప్పుడు సపోజ్ అడల్ట్స్ ఉన్నారనుకోండి, అడల్ట్ కలరింగ్ బుక్స్ అని ఉంటాయన్నమాట. సో నేను మీకు సింపుల్గా ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ అనుకోండి, నేను మీకు ఒక అడల్ట్ కలరింగ్ బుక్ ఇచ్చాను. మీరు దాన్ని కలర్స్ వేస్తున్నారు, మీరు కలరింగ్ చేస్తున్నారు. ఆఫ్టర్ పాయింట్ అది మీకు మజిల్ మెమరీలో వచ్చేస్తుంది. మీరు దానికి ఎక్కువ బుర్ర పెట్టాల్సిన, బ్రెయిన్ యూజ్ చేయాల్సిన మీకు పని ఉండదు. అండ్ బికాజ్ అది స్లో ప్రాసెస్ కాబట్టి, థెరప్యూటిక్ ప్రాసెస్, అండ్ ఆ పెన్సిల్ పేపర్ మీద డ్రా చేస్తుంటే ఆ సౌండ్ వస్తుంది. ఇదంతా కూడా మనల్ని కామ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కామింగ్ నేచర్ వల్ల మన థాట్స్ని మనం ఆర్గనైజ్ చేసుకోగలుగుతాం. బికాజ్ ఆఫ్టర్ పాయింట్ మీరు సపోజ్ కలరింగ్ చేస్తున్న పాటరీ ఉంటుంది కదా, మనం పాటరీ చేస్తున్నప్పుడు కూడా అది చాలా కామ్ అండ్ సూదింగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో ఆఫ్టర్ పాయింట్ మనం ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాల్సిన పని ఉండదు. మన చేతులు ఆటోమేటిక్గా అవి చేయాల్సినవి అవి చేస్తూ ఉంటాయి. అందుకని అలాంటి సిచ్యువేషన్స్లో బికాజ్ మనం మన థాట్స్ని ఆర్గనైజ్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. సో హెన్స్ మీరు అన్నదానికి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, క్రియేటివిటీని టు ది బెస్ట్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ యూజ్ చేసుకోకుండా కూడా మనం హీల్ అవ్వచ్చు. దీని గురించి మాట్లాడుతూ ఉంటే మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మనకి యయోయి కుసామా అని ఒక జాపనీస్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఇప్పుడు చాలా పెద్దావిడ, కానీ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు.
సో ఆవిడ ఏంటంటే యంగ్ ఏజ్ నుంచి కొంచెం ట్రామా లాస్కి ఆవిడ గురయ్యారు. సో ఆవిడ ఆర్ట్ జర్నీకి ఫౌండేషన్లా ఏమన్నా చెప్పాలంటే ఇట్ వాజ్ ది డాట్. సో ఆవిడ ఆర్ట్ వర్క్స్ అన్నీ ఆవిడ జస్ట్ డాట్స్ కలర్ చేసుకుంటూ డాట్స్ గీసుకుంటూ ఉంటారు. సో షీఈస్ నౌ కాల్డ్ ద క్వీన్ ఆఫ్ పోల్కా డాట్స్ అన్నమాట. సో డాట్స్ అన్నవి ఆవిడకి ఆవిడ పర్సనల్ ఫీలింగ్ అండ్ ఒపీనియన్ ఏంటంటే ఆ డాట్ అన్నది నన్ను నా ట్రామా నుంచి కానీ నాకున్న చిన్న చిన్న బాధల నుంచి కానీ నాకు హీల్ చేసే కెపాసిటీ నాకు ఆ డాట్ అన్నది నాకు ఇచ్చింది. నేను ఒక డాట్ని కలర్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ స్ట్రెస్ లేదు అని ఆవిడ చెప్పడం జరిగింది. సో చాలా ఆర్టిస్ట్స్ వాళ్ళకున్న పర్సనల్ లాస్ కానీ గ్రీఫ్ని కానీ ట్రామాని కానీ వాళ్ళు స్లోగా దాన్ని వ్యక్తపరచుకోవడానికి ట్రై చేసి ఆర్ట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఆర్ట్ని వాళ్ళు ఒక కోపింగ్ మెకానిజంగా యూస్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళందరూ చాలా పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్స్ అయ్యారు. బట్ వాళ్ళ బిగినింగ్లో దే థాట్ అండ్ దే రియలైజ్డ్ దట్ ఆర్ట్ హ్యాడ్ ది ఎబిలిటీ టు క్యూర్ దర్ వూండ్స్. మీకు సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే. సూపర్బ్. ఓకే, డౌట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అకాడమీ మన సిలబస్లో అంటే కిడ్స్కి ఈ ఆర్ట్ అనేది ఒక సబ్జెక్ట్గా పెడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఓకే, యాజ్ అన్ ఆర్టిస్ట్ మై సెల్ఫ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అన్నది ఎంత ఇంపార్టెంటో డెఫినెట్గా నాకు తెలుసు. అండ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో కూడా నేను కొంచెం చెప్పాను కదా. సో ఆర్ట్ మనకి ఎడ్యుకేషన్ రూపంలో మనం యాడ్ చేసినప్పుడు డెఫినెట్గా స్టూడెంట్స్కి ఒక హాబీ నేర్చుకున్నట్టు ఉంటుంది, ఒక స్కిల్ నేర్చుకున్నట్టు ఉంటుంది. అది కాకుండా కూడా ఆర్ట్ అన్నది బికాజ్ మనం థెరపీలో మాట్లాడుకుంటుంటే వాళ్ళ స్ట్రెస్ని బ్రేక్ చేయగలిగే కెపాసిటీ ఆర్ట్కు ఉంటుంది. అది కాకుండా కూడా ఆర్ట్తో మనం క్రిటికల్గా ఆలోచించగలుగుతాం, ఇమోషనల్ థింకింగ్ పెరుగుతుంది, అనలిటికల్ ఎబిలిటీస్ పెరుగుతాయి, మోటార్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. మోటార్ స్కిల్స్ అంటే బ్రెయిన్ టు హ్యాండ్ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది, హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మనం ఆర్ట్తో డెఫినెట్గా నేర్చుకోవచ్చు. అండ్ ఆర్ట్ యాజ్ అ ఫౌండేషన్ లెవెల్ ఇట్ సెల్ఫ్ మనకి చాలా సబ్జెక్ట్స్లో కూడా యూటిలైజ్ అవుతుంది. సపోజ్ సైకాలజీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ కానీ, ఇదన్నట్లో కూడా ఆర్ట్ అన్నది మనకి యూజ్ అవుతుంది. అది కాకుండా కూడా యంగర్ జనరేషన్కి కల్చరల్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కల్చరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ మళ్ళీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, సినిమా కానీ, దీనికి ఎక్స్ప్రెసింగ్కి చాలా పవర్ మనకి ఆర్ట్ ఇస్తుంది. అండ్ అది యంగ్ ఏజ్ నుంచి స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల డెఫినెట్గా ఇప్పటివరకు మనం అనుకున్న యూజెస్ అన్నీ వాళ్ళకి డెఫినెట్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆర్ట్ థెరపీలో భాగంగా ఒక పర్సన్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, దాంతో థెరపిస్ట్ ఎలా ఎవల్యూట్ చేయాలంటే ఎలా ఉంటుంది ఆ బాండింగ్ అని? ఓకే, సో అగైన్ ఇందాక మనం అనుకుంటున్నట్టు ఫస్ట్ దేంట్లో అయినా, ఏ థెరపీలో అయినా, సైకోథెరపీ కానీ, ఆర్ట్ థెరపీ కానీ, మామూలు కౌన్సిలింగ్లో కానీ ఒక థెరపిస్ట్కి పేషెంట్కి అన్నది ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ డెఫినెట్గా అది మనం ఏర్పరచుకోవాలి. అండ్ దానికి బోత్ థెరపిస్ట్ అండ్ పేషెంట్ రెండు విధాలుగా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వన్స్ మనకి ఆ రిలేషన్షిప్ అన్నది ఎస్టాబ్లిష్ అయ్యాక the patient is put in a situation where they're able to be vulnerable with the therapist. మనకి ఆ కంఫర్ట్ జోన్ అన్నది ఏర్పడుతుంది. సో ఆ కంఫర్ట్ జోన్ మనకి ఏర్పరచుకున్నాక సపోజ్ మనకి ఒక పీస్ ఆఫ్ పేపర్లో పేషెంట్ 2-3 హ్యూమన్ ఫిగర్స్ని డ్రా చేసి, ఏదైనా మామూలుగా డ్రా చేసి వాళ్ళకి యాంగ్రీ ఫేస్ డ్రా చేశారనుకోండి, దానివల్ల థెరపిస్ట్కి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది దట్ అంత పాజిటివ్ ఫీలింగ్ పేషెంట్కి పలానా వ్యక్తితో లేదు అనేసి. అది కాకుండా కూడా కలర్స్ కూడా పెయింటింగ్లో కానీ, మామూలుగా ఫింగర్ పెయింటింగ్లో కానీ కలర్స్ కూడా యూస్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఇమోషన్ మనకి కన్వే చేస్తుంది. కాబట్టి దాంట్లో కూడా థెరపిస్ట్ అన్నది తెలుసుకోగలుగుతారు పేషెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు,
ఒక దాని గురించి ఇదంతా అనమాట. మీకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నేను టీచ్ చేస్తున్నప్పుడు నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు అనమాట. తనకి అరౌండ్ ఐ థింక్ 11 to 12 years అప్పుడు ఆ అబ్బాయికి. అండ్ తనకి సివియర్ యాంగర్ ఇష్యూస్ ఉండేవి, అండ్ తను నాన్ వర్బల్, సో తను మాట్లాడలేడు. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, హమ్మింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది యూనో ఆర్ట్ థెరపీలో నాన్ వర్బల్ సిచ్యువేషన్స్లో అనేసి. సో అప్పుడు తను క్లాస్కి వచ్చినప్పుడు అది మాది 1-on-1 క్లాస్ అనమాట, నాది తనది. సో 1-on-1. సో క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా తను అటు ఇటు జంప్ చేసేవాడు, పేపర్స్ని క్రంబుల్ చేసి పాడేయటం అన్నది, బికాజ్ యాంగర్ ఇష్యూస్ అవి ఉన్నాయి కాబట్టి అవి చేస్తూ ఉండేవాడు. స్లోగా నాన్ వర్బల్ కాబట్టి కమ్యూనికేషన్ అన్నది ఎంటైర్లీ ఉండదు. అండ్ నేను ఏదైనా చెప్పినా కూడా వాడికి తనకి అంత ఎక్కువగా అర్థం అవ్వదు అనమాట. సో నేను ఎక్కువ ఎక్స్ప్రెషన్స్తో చెప్పాలి, యాక్షన్స్తో చెప్పాలి, అదంతా. బట్ స్లోగా వాళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్ అన్నది మనం చూపించడానికి ట్రై చేయాలి. సో అప్పుడప్పుడు ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం చేసేదాన్ని అంటే, బికాస్ తను పేపర్ క్రంబుల్ చేయటం తనకి చాలా ఇష్టం అని చెప్పాను కదా. సో తనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పేపర్ ఇచ్చి దాన్ని జస్ట్ క్రంబుల్ చేసి అక్కడ పెట్టేమనేదాన్ని. అండ్ నార్మల్గా కూడా నేను దానికి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు, పేపర్ ఇస్తే నాకు తెలుసు తను ఆటోమేటిక్గా దాన్ని క్రంబుల్ చేసేస్తాడు అని. సో తను దాన్ని క్రంబుల్ చేసినప్పుడు మేము రఫ్గా మామూలుగా ఒక ఫ్లవర్ డ్రా చేసుకుని, ఫ్లవర్ లోపల ఆ క్రంబుల్ పేపర్ని అంతా మనం పెట్టేశాం. అండ్ బికాస్ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ ఆర్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. తను చూశాక తనకి యూనో అట్ ద మూమెంట్ ఇన్స్టెంట్గా డోపమీన్ ఇంక్రీజ్ అవుతుంది. సో హీఈస్ ఆల్రెడీ హ్యాపీ అనమాట. సో ఇలా చిన్న సక్సెస్ స్టోరీస్ కానీ చిన్న హ్యాపీనెసెస్ని మనం పేషెంట్కి ఇవ్వగలిగితే ఆన్ లాంగర్ టర్మ్ వాళ్ళు మనతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, అండ్ అలాగే రిలేషన్షిప్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. వావ్, సూపర్. అండ్ శ్రీజ, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, కొంతమంది బై బర్త్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా లేదా మెంటలీ హ్యాండిక్యాప్డ్గా పుడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఆర్ట్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది? లేదా అలా పుట్టిన వాళ్ళు కూడా అద్భుతాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇలా ప్రాక్టీస్ చేసి? ఓకే, మీరు ఇప్పుడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అద్భుతాలు క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అన్నారు కదా. నాకు సడన్గా ఒక చాలా మంచి పేరు స్ట్రైక్ అవుతుంది. సారా బిఫిన్ అని ఒక ఇంగ్లీష్ ఆర్టిస్ట్ ఉన్నారనమాట. ఆవిడ షీ వాజ్ బోర్న్ వితౌట్ బోత్ హర్ హ్యాండ్స్ అండ్ బోత్ హర్ లెగ్స్. కానీ ఆవిడ స్లోగా కమ్యూనికేట్ చేయటం నేర్చుకున్నారు. అండ్ వీటితో పాటు ఆవిడ నోట్తో పెయింట్ చేయడం నేర్చుకున్నారు అనమాట. సో షీ వుడ్ హోల్డ్ అ బ్రష్ ఇన్ హర్ మౌత్ అండ్ షీ వుడ్ క్రియేట్ బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్స్. సో అలాగా మనకున్న డిసెబిలిటీస్ని మన అడ్వాంటేజ్కి మనం ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మనం నేర్చుకోవాలి. ఆర్ యూజువలీ ఆర్ట్ థెరపిస్ట్స్ మీకు సజెషన్స్ కానీ ఐడియాస్ కానీ అప్పుడప్పుడు ఇస్తారు. మెంటల్ డిసెబిలిటీస్ ఉన్నవాళ్ళు కూడా ఆర్ట్ థెరపీతో డెఫినెట్గా బెనిఫిట్ అవ్వచ్చు. బికాజ్ ఇందాక మనం అనుకున్నట్టు మెంటల్ డిసెబిలిటీస్ సపోజ్ మన అప్పుడప్పుడు యంగ్ చిల్డ్రన్ ఉంటే ఇఫ్ their age is 10, they say their mental age is probably 3 or 4 years అన్నప్పుడు. సో the brain itself is not working to the best of its abilities as par with with their other peers and all of that. అట్లాంటి వాళ్ళకి కూడా ఆర్ట్ థెరపీ ఎలా యూజ్ అవుతుందంటే, ఇందాక మనం అనుకున్నట్టు ఇట్ హెల్ప్స్ బ్రెయిన్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అండ్ మోటార్ స్కిల్స్ని హెల్ప్ చేయడానికి అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మోటార్ స్కిల్స్ అన్నది మనం ఏడ్ చేసుకున్నప్పుడు క్రిటికల్ థింకింగ్ కానీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కానీ మనకి చాలా పెరుగుతాయి. అప్పుడు మనకి మెంటల్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయవచ్చు ఆర్ట్ థెరపీ ద్వారా. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో డ్రింకింగ్ కానీ స్మోకింగ్ ఆర్ డ్రగ్స్ రకరకాల వ్యసనాల బారిన పడుతున్నారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ ఆర్ట్ అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా
ఏమైనా వీటి నుంచి బయటపడవచ్చా? అదే ఆర్ట్ థెరపీ ద్వారా కూడా హెల్ప్ చేయొచ్చా వాళ్ళకి? ఓకే, టిపికలీ మనం ఏదైనా మీరు అన్నట్టు ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఎక్సెట్రా అడిక్షన్ ఏమన్నా ఉంటే దానికి అయితే వాళ్ళకి బాధ కానీ ఆర్ ఒక సిచ్యువేషన్ని వాళ్ళు మర్చిపోవడానికి ట్రై చేయడం కానీ అదంతా జరుగుతుంది. అండ్ అగైన్ వీటి అన్నాళ్ళకి కోర్ రీజన్ కూడా ఈజ్ అన్ ఎమోషన్ దట్ దే ఆర్ ఫీలింగ్ డీప్ ఇన్ సైడ్. అండ్ వాళ్ళకి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఎలా వ్యక్తపరచుకోవాలో వాళ్ళకి తెలియదు అలాంటి సిచ్యువేషన్స్లో అనమాట. అప్పుడు ఆర్ట్ థెరపీ ఎలా హెల్ప్ చేస్తుందంటే మనకున్న థాట్స్ని మనం ఇందాక చెప్పుకున్నట్టు మనల్ని ఐడెంటిఫై చేసుకునే కెపాసిటీ మనకి ఆర్ట్ థెరపీ ఇస్తుంది. అండ్ ఆ థాట్స్ అన్నది మనకి ఐడెంటిఫై చేసినప్పుడు రూట్ కాజ్ మనకి తెలిసినప్పుడు మనకి డెఫినెట్గా మనం దాంట్లో నుంచి బయటపడడానికి మనం హెల్ప్ ఓవరాల్ మనం బెటర్ చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ లాంటిది ఇవ్వాలంటే జెస్ క్రైమ్స్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన బికాస్ హీ వాజ్ అడిక్టెడ్ టు కోకేన్ కన్జంప్షన్ అండ్ ఆల్, హీ వాజ్ ఇన్ జైల్ ఫర్ అప్ టు ఐ థింక్ 5 to 6 years దాకా. అండ్ జైల్లో ఉండగా ఆయన డ్రాయింగ్ స్టార్ట్ చేశారనమాట. సో జైల్లో ఉండగా ఆయన డ్రాయింగ్ స్టార్ట్ చేసి వన్స్ హీ కేమ్ అవుట్ నౌ హీఈస్ అ ఫుల్ టైమ్ ఆర్టిస్ట్. సో తను ఏం చెప్తానంటే ఆర్ట్ లేకపోతే నేను నా జైల్లో టైంని నేను అసలు ఎప్పటికీ నేను మంచిగా గడిపేవాడిని కాదు. అండ్ జైలు నుంచి వచ్చాక నేను ఒక మంచి జీవితాన్ని ఒక మంచి భవిష్యత్తుని నాకు నేను ఇవ్వగలుగుతున్నానంటే దానికి కారణం ఆర్ట్ అని జెస్ క్రైమ్స్ ఎప్పుడు చెప్తారు. వావ్, రియల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీస్. అండ్ ఇంకొకటి, యాజ్ ఏ ఆర్ట్ థెరపిస్ట్గా మీరు చెప్పండి, మీ దగ్గరికి ఒక థెరపీకి ఒక పర్సన్స్ వచ్చారనుకోండి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే ఎలాంటి వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు వస్తుంటారు, వాళ్ళతో డీలింగ్ మీరు ఎదుర్కొనేటువంటి ట్రబుల్స్ ఏముంటాయి ఆ సిచ్యువేషన్? మామూలుగా ఆర్ట్ థెరపీ కానీ ఆర్ట్ ఎడ్యుకేషన్ కానీ సైకోథెరపీ కానీ దేంట్లో అయినా ఒక వెరైటీ ఆఫ్ పీపుల్ని మనం చూస్తాం. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు, డిఫరెంట్ మెంటల్ ఎబిలిటీస్, కాగ్నిటివ్ ఎబిలిటీస్ వాళ్ళకి వేరేగా ఉంటాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళని ఫస్ట్ మనం పేషెంట్గా హ్యాండిల్ చేయటం డెఫినెట్గా నేర్చుకోవాలి. అది నేను ఓవర్ ప్రాక్టీస్తోనే మనకు వస్తుంది. అండ్ ది థెరపిస్ట్ ఇట్ సెల్ఫ్ షుడ్ ఆల్వేస్ బీ ఫ్రీ ఆఫ్ జడ్జ్మెంట్. సో మన పేషెంట్కి డెఫినెట్గా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మనం జడ్జ్మెంటల్గా ఉంటే మనం పేషెంట్కి ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వలేము. సో ఫ్రీ ఆఫ్ జడ్జ్మెంట్ మనం ఉండగలగాలి. అండ్ అదే కాకుండా మన ఇమోషనల్ స్ట్రెంగ్త్ కూడా డెఫినెట్గా కొంచెం ఎక్కువే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పే స్టోరీస్ కానీ అప్పుడప్పుడు వాళ్ళ గీసే డ్రాయింగ్స్లో కానీ చాలా డీప్ థాట్స్ కానీ కొన్ని తీవ్రమైన భావోద్వేగాలు వాళ్ళని ఎదుర్కొంటున్నప్పుడు అవన్నీ మనకి డ్రాయింగ్స్లో కనిపిస్తాయి. దాన్ని మనం కంపోజర్తో డెఫినెట్గా ఎదుర్కోవాలి. అండ్ అది కాకుండా కూడా కొంతమంది యాంగర్ ఇష్యూస్తో కూడా ఉంటారు. వాళ్ళని కూడా మనం కామ్గా పేషెంట్గా కూడా మనం హ్యాండిల్ చేయగలగాలి. చాలా ఓపిక ఉండాలి నిజంగా మీ అందరికీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సాధారణ థెరపీ మనము మామూలుగా సైకోథెరపీకి సంబంధించి అనగానే కౌన్సిలింగ్కి ఇలా వెళ్తుంటాం. దీని గురించి కూడా ఈ మధ్య కాలంలో అవేర్నెస్ బాగా వచ్చింది. మన సమస్య ఉంటే వెళ్తున్నాం. అలా ఆర్ట్ థెరపీని కూడా వెళ్ళొచ్చా? అంటే అలా ఇలా అయితే మనం ఇలా సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో వెళ్తున్నామో అలాగే ఒక ఆర్ట్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చా? అలాంటి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా? ఏమంటారు? డెఫినెట్గా పెంచాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఈ మధ్యన మీరు అన్నట్టు మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ మనకి ముందున్న దానికంటే ఇప్పుడు చాలా పెరిగింది. అండ్ అందరూ ఇబ్బంది పడకుండా బయటికి చెప్పగలుగుతున్నారు. సేయింగ్ నాకు సో అండ్ సో ప్రాబ్లం ఉంది, నేను దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను అని వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. అదేవిధంగా ఆర్ట్ థెరపీ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ విధంగా పనిచేస్తుంది. కానీ ఆర్ట్ థెరపీ అన్నది చాలా మందికి ప్రీ కన్సీవ్ నోషన్స్ ఉంటాయి. ఆర్ట్ వస్తేనే మనకి ఆర్ట్ థెరపీ పనిచేస్తుందేమో, మనకి డ్రాయింగ్ పెయింటింగ్ అసలు రాకపోతే మనకి ఇంకా ఆర్ట్ థెరపీ వర్క్ అవుదేమో అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్.
లైక్ సైకాలజిస్ట్స్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు ఎలాగ కమ్యూనికేట్ చేస్తున్నారో, హియర్ మీరు జస్ట్ అప్పుడప్పుడు పెన్సిల్తో కమ్యూనికేట్ చేస్తారు, అప్పుడప్పుడు ఒక మ్యూజిక్ ఏదైనా వింటే దానికి మీకు ఏ ఎమోషన్స్ వస్తున్నాయి అలా ఆ విధంగా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు. బట్ టిపికలీ a misconception that everybody has is art వస్తేనే వాళ్ళకి ఆర్ట్ థెరపీ పనిచేస్తుందేమో అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. అండ్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి కూడా సైకోథెరపీ అంటే కొంచెం ఇంటెన్సివ్ మెడికల్ నాలెడ్జ్ కూడా ఉంటుందన్నమాట. కొంచెం సైకియాట్రిస్ట్స్ చేసేదాన్ని రఫ్గా సైకోథెరపీ అనేసి అంటారు. సో ఆర్ట్ థెరపీలో మనకి ఇంటెన్సివ్ మెడికల్ నాలెడ్జ్ ఆర్ట్ థెరపిస్ట్స్కి ఆ లెవెల్లో ఉండదు, బికాస్ వాళ్ళు మెడికేషన్ అదంతా వాళ్ళు సజెస్ట్ చేయరు కాబట్టి. బట్ డెఫినెట్గా వాళ్ళకి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ అదంతా ఉండాలి. ఇంకేమైనా లిమిటేషన్స్ ఉంటాయా ఆర్ట్ థెరపీకి సంబంధించి, అంటే సైకోథెరపీతో కంపేర్ చేస్తే? సైకోథెరపీతో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది ఓన్లీ బిగ్గెస్ట్ లిమిటేషన్ ఈజ్ దట్ మెడిసినల్ వాల్యూ. సో సైకోథెరపీలో ఒక సైకియాట్రిస్ట్ మెడిసిన్ని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు అండ్ వాళ్ళు చేస్తారు, బికాజ్ వాళ్ళు మెడిసిన్ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ లైసెన్స్ ఉంటుంది. అండ్ ఆర్ట్ థెరపీలో కానీ నార్మల్ సైకాలజీలో కానీ మనం మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ అన్నది మనకి ఫార్మల్గా ఉండదన్నమాట. అది కాకుండా కూడా ఇందాక మనం సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకున్నాం కదా, 80% మనం సక్సెస్ చూస్తున్నాము పేషెంట్స్లో అనేసి. సో డెఫినెట్గా ఆర్ట్ థెరపీ ఇస్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, కొంచెం స్పెసిఫిక్గా మాట్లాడుకుందామంటే కొంతమంది ఫ్యామిలీలో ఎవరైనా లాస్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా డిజాస్టర్, అంటే వాళ్ళ లైఫ్లో జరగకూడని ప్రమాదం ఏదో జరిగిపోయింది, విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా ఆర్ట్ థెరపీ ఉపయోగపడుతుందా అందులోంచి బయటకు రావడానికి? డెఫినెట్గా అలాంటి వాళ్ళకు కూడా మనకి ఆర్ట్ థెరపీ ఉపయోగపడుతుంది. కానీ చూసుకోవాలి, డూ యూ వాంట్ టు స్టార్ట్ ఆర్ట్ థెరపీ immediately after you've gone through the loss, or do you want to give yourself a little time to put and organize your thoughts together and అప్పుడు మనం ఆర్ట్ థెరపీకి వెళ్దామా అనుకుంటున్నావా అన్నది డెఫినెట్గా మన ఇష్టం. కానీ ఆర్ట్ థెరపీ నేను ఇందాక ఫౌండేషన్లా పనిచేస్తుంది అని చెప్పాను కదా. మనకి ఫస్ట్ మనకి ఒక ఇమోషన్ ఉంటే దానికి కోర్ రీజన్ ఏంటి అండ్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయగలుగుతున్నాం, ఒక పాజిటివ్ అవుట్లెట్ మన ఎమోషన్కి ఒక పాజిటివ్ అవుట్లెట్ ఎలా ఇవ్వగలుగుతున్నాం అన్నది మనకి తెలుస్తుంది. సో ఆ విధంగా మాట్లాడుకుంటే ఇఫ్ యూ థింక్ మనం రెడీగా ఉన్నాము, మనం ఒక లాస్ నుంచి ఓవర్కమ్ అవటానికి అన్న మెంటల్ స్టెబిలిటీ మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆర్ట్ థెరపీ స్టార్ట్ చేయవచ్చు. ఓకే, చిన్నపిల్లల గురించి మాట్లాడుకుందాం. పిల్లలు మేబీ స్కూల్ ఏజ్ అంతకన్నా చిన్న వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళకు ఈ ఆర్ట్ నేర్పించడం ద్వారా వాళ్ళ మానసిక పరిణితి పెంచడంలో కానీ వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్ రావడం కానీ ఎంత ఉపయోగపడుతుంది చిల్డ్రన్స్ విషయంలో? ఆర్ట్ అన్నది ఇప్పటివరకు అడల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అడల్ట్స్కే కాకుండా చిన్నపిల్లలకి కూడా మనం ఇందాక అనుకున్నట్టు చాలా చాలా మనకి యూజెస్ ఉంటాయి. కాగ్నిటివ్ ఎబిలిటీస్ని పెంచుతుంది, క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ని పెంచుతుంది, మోటర్ స్కిల్స్ని పెంచుతుంది. అండ్ ఇదంతా కూడా మన సెల్ఫ్ ఎస్టీమ్ని, ఎండ్ ఆఫ్ ది డే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనకి పెంచగలుగుతుంది. అండ్ ఒక ఫిజికల్ టచ్ ఉంటుంది మన బ్రెయిన్కి మన చేసే ఎవ్రీడే యాక్షన్స్కి. అండ్ ఇదంతా కూడా మనం ఆర్ట్ థెరపీతో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ట్ విల్ మేక్ యూ హ్యాపీ. ఎస్, ఇప్పుడు ఆర్ట్ థెరపీలో కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం లేదా వాళ్ళు డ్రా చేసే విధానం, దాన్ని బట్టి వాళ్ళ మూడ్ మనకు అర్థమైపోతుందా, వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో అర్థమైపోతుందా, ఇంకా దానిలో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా వాళ్ళు ఏమైనా బెటర్గా, అంటే వాళ్ళ మానసిక పరిణితి ఇంకేమైనా ఉపయోగపడుతుందా, మెరుగవుతుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఒక కలర్ మనకి సైకాలజీలో అండ్ ఆర్ట్ థెరపీలో కలర్ ప్యాలెట్ అన్నది మనకి ఎలా అయితే ఉంటుందో ఈచ్ కలర్కి ఒక ఇమోషన్ ఎప్పుడు అటాచ్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే సే yellow is a happy color, grey is show signs of depression. అది కాకుండా blue and purple are cool colors, కొంచెం హ్యాపీ హార్మోన్. బట్ అది కాకుండా కూడా ప్లెజెంట్నెస్ని మనకు తెలుస్తుంది. రెడ్ ఇస్ యాంగ్జైటీ, యాంగర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇలాంటి స్పెసిఫిక్ కలర్స్ ఒక పేషెంట్ యూజ్ చేస్తున్నప్పుడు
డెఫినెట్గా చాలా కేసెస్లో ఆటోమేటిక్గా థెరపిస్ట్కి అర్థం అవుతుంది యాజ్ టు వాళ్ళ లోపల ఏ ఎమోషన్ నడుస్తుంది, వాళ్ళు ఒక సిచ్యువేషన్ని ఎలా చూస్తున్నారు అన్నది. సో కలర్స్లో మనం మార్పులు చేసుకున్నప్పుడు మనం వెంటనే ఇమోషన్ కొంచెం మనకి డెఫినెట్గా చేంజ్ అవుతుంది. అండ్ మీకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మన ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, మన మెక్డానల్డ్స్, కేఎఫ్సి, ఇవన్నీ దే యూజ్ బ్రైట్ కలర్స్. సో ఇప్పుడు మనం మెక్డానల్డ్స్ లోగో కానీ కేఎఫ్సి లోగో కానీ బ్రైట్ రెడ్, బ్రైట్ ఎల్లో ఉంటుంది అండ్ ఇట్ యాక్టివేట్స్ యువర్ హంగర్ హార్మోన్. సో అందుకని అలాంటి కలర్స్ యూజ్ చేస్తారు. సపోజ్ మనకి దానికి ఒక బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెడితే మనం చాలా కూల్గా ఫీల్ అవుతాం అండ్ మనం అసలు వెళ్ళాం అక్కడికి. సో కలర్ థియరీ అన్నది ఆర్ట్ థెరపీలో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. మీకు ఇదే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ స్ట్రెస్లో లేదా యాంగ్జైటీలో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా ఏమైనా టెక్నిక్స్ ఉంటాయి అంటే పెయింటింగ్లో ఇలాంటి పెయింటింగ్స్ వేయడం ద్వారా స్ట్రెస్ నుంచో యాంగ్జైటీ నుంచో బయటపడవచ్చు, అలా ఏమైనా ఉంటుందా ఆర్ట్ థెరపీలో? సో మీకు అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు స్ట్రెస్ నుంచి బయటపడటం అంటున్నారు కాబట్టి సచికో ఆబే అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆర్ట్ చేస్తారనమాట. అండ్ వెరీ సింపుల్, ఒక పేపర్ తీసుకుంటారు, లార్జ్ స్ట్రిప్స్ ఆఫ్ పేపర్ తీసుకుని ఆ లార్జ్ పేపర్ని చిన్న చిన్న స్ట్రిప్స్ కింద కట్ చేస్తూ ఉంటారనమాట. సో అది షీ సేస్ దట్ ఈస్ హర్ ఫార్మ్ ఆఫ్ కోపింగ్ ఫ్రమ్ హర్ స్ట్రెస్ అండ్ ఆల్ అనేసి. సో ఆవిడ అలా సన్న పేపర్ని కట్ చేస్తూ ఉంటారు అండ్ అది పెద్ద 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 పైల్స్ అయిపోతాయి. అండ్ ఆ పేపర్ని కట్ చేస్తుండగా మనకి అది సన్నగా అవుతుంది, చాలా స్లో ప్రాసెస్ జరుగుతుంది అండ్ ఆ సిజర్స్ సౌండ్ కూడా మనకు వస్తుంది. అండ్ ఇదంతా ఆర్గనైజ్డ్ అండ్ ఒకటే సేమ్ ఇంటర్వెల్స్లో జరుగుతుంది కాబట్టి మన బ్రెయిన్ అన్నది ఆటోమేటిక్గా కామ్ అవుతుంది. అండ్ వన్స్ యూర్ కామ్ డౌన్ డెఫినెట్గా మనకి కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది అండ్ మన ఇమోషన్స్ని మనం ఆర్గనైజ్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది ఇంకొకసారి, అంటే ఆర్ట్ థెరపీ అనగానే మాకు అసలు పెన్సిల్ పెట్టి 4 లైన్లు గీయడం కూడా సరిగా రాదనుకోండి, సరే నేర్చుకుందామని వచ్చాము. నేర్చుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకవేళ అంత ఆర్టిస్టిక్గా గీయలేకపోయినా కనీసం మన మెంటల్ స్టేటస్ని బాగుపరచుకోవడానికి గీయాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వచ్చి నేర్చుకునేటువంటి స్టూడెంట్కి? ఇన్ జనరల్ ఆర్ట్ థెరపీలో యాజ్ సచ్ స్పెసిఫిక్గా మనం మాట్లాడుతుంటే మనకి ఏమీ పెద్ద స్కిల్స్ ఏమీ అవసరం లేదు. బికాజ్ చిన్న చిన్న యాక్టివిటీస్, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మనకి మన ఏజ్కి తగ్గట్టు, మనం ఉన్న మెంటల్ సిచ్యువేషన్కి తగ్గట్టు మనకి యాక్టివిటీస్ అన్నది థెరపిస్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు. అది కాకుండా మీరు అన్నట్టు సపోజ్ ఫార్మల్ ఆర్ట్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు కానీ, ఇన్ జనరల్ ఆర్ట్ థెరపీ కూడా చేస్తున్నప్పుడు కానీ బిగ్గెస్ట్ మనకి డిమోటివేషన్ ఏంటంటే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఈరోజు ఇంట్రెస్ట్ ఉంటుంది, రేపు అది పోతుంది. అందుకని మనం వెంటనే డిమోటివేట్ అయిపోయి మనం దాన్ని వదిలేస్తాం. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మేము మా స్టూడియోలో ఆర్ట్ థెరపీ చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్టూడెంట్స్కి వాళ్ళకి స్పెసిఫిక్గా వాళ్ళ ప్రాజెక్ట్స్ని మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. సో వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అని మనకు అనిపిస్తాయి, వాళ్ళకి ఎలాంటిది ఉపయోగపడుతుంది అని మనకు అనిపిస్తే, అండ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని మనం అనుకుంటే దాన్ని బట్టి మనం ప్రాజెక్ట్స్ని అటు ఇటు మార్చడం జరుగుతుంది. సో మనకి సూట్ అయ్యే ప్రాజెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడం డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడే డ్రాయింగ్ స్టార్ట్ చేసి మనం సడన్గా అంబిషియస్ అయిపోయి నేను రేపు రవివర్మ అలా పెయింట్ చేసేస్తానంటే అది అట్లా అవ్వదు. సో కొంచెం స్లోగా 1 స్టెప్ అట్ ఎ టైంని యూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందా? కొంతసేపు పేపర్ మీద గీయగానే ఒక రకమైన బోర్నెస్, ఏంటిది నాకు అంటే మనకి ఇంకా హెల్త్ పరంగా మానసికంగా ఎంతో కాస్త మార్పు కోసం మనం చేస్తున్నాము, కానీ మనం కాన్సన్ట్రేషన్ చేయడం ఇబ్బంది అయినప్పుడు మీరు ఎలా ఫోకస్ చేస్తుంటారు దాన్ని? యూజువలీ డిమోటివేట్ ఎవరైనా అయినప్పుడు
అలాంటప్పుడు ఒక క్విక్గా అయిపోయే ప్రాజెక్ట్ ఏదైనా మనం చేసాం అనుకోండి, వెంటనే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం యాజ్ అ పేషెంట్, బికాస్ మనకి అవుట్కమ్ వెంటనే తెలిసిపోతుంది కాబట్టి. సో అప్పుడు ఎప్పుడు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ చేసుకోకుండా చిన్న చిన్న ప్రాజెక్ట్స్, సపోజ్ ఒక చిన్న డ్రాయింగ్ కానీ ఒక చిన్న స్కల్ప్చర్ కానీ వెంటనే ఒక ఫ్లవర్ అయిపోతే మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అలాంటివి మనకి మోటివేషన్ని, హ్యాపీనెస్ని, ఎంకరేజ్మెంట్ని మనకి ఇస్తాయి షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్. అండ్ అన్ అదర్ థింగ్ దట్ మాకు చాలా వర్కౌట్ అయింది ఏంటంటే, అప్పుడప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి కొంచెం ఆర్ట్ థెరపీ అలవాటయ్యి స్లోగా వాళ్ళు ఒక గ్రూప్లో వాళ్ళని ఎంగేజ్ చేసే కెపాసిటీ వాళ్ళకి వచ్చింది అని మనం అనుకున్నప్పుడు వాళ్ళని గ్రూప్ సెట్టింగ్లో పెట్టడం చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ నేర్చుకుంటున్నారు, కొలాబరేటివ్ లెర్నింగ్ నేర్చుకుంటారు. అప్పుడు అది వాళ్ళ ఓవరాల్గా కూడా ఎక్స్ట్రా మోటివేషన్లా కూడా అది పనిచేస్తుంది. ఓహో వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేద్దాం, యునో. అండ్ మా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే అది కాకుండా కూడా ఎంకరేజింగ్గా కూడా చాలా ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈ రోజుల్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమ్యూనికేషన్లో కూడా గ్రూప్ సెట్టింగ్స్లో కమ్యూనికేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అంటే ఆర్ట్ అనగానే మామూలుగా సాధారణంగా మాకు తెలిసేది పేపర్ మీద ఆర్ట్ చేయడము, స్కల్ప్ తయారు చేయడము, రకరకాలుగా ఏదో డిజైన్స్ చేయడము, పెయింటింగ్ వేయడము, ఇలాంటివి తెలుసు. ఆర్ట్ అంటే ఇంకా ఏమేమి ఉంటాయి అసలు దాంట్లో, ఇంకా ఇలాంటివి నేర్పిస్తుంటారు? ఓకే, ఆర్ట్ అంటే జస్ట్ మనం చూసే పెయింటింగ్స్, డ్రాయింగ్స్, స్కల్ప్చర్, పాటరీ అది మాత్రమే కాదు. ఆర్ట్లో చాలా చాలా టెక్నిక్స్ ఉంటాయి. లైక్ మనం పెయింటింగ్ గురించే మాట్లాడుకుంటే పెయింటింగ్లో ఒక 10 టెక్నిక్లు ఉంటాయి. అది కాకుండా వీడియో ఇస్ ఆర్ట్, మ్యూజిక్ ఇస్ ఆర్ట్, డాన్స్ ఇస్ ఆర్ట్, పర్ఫార్మెన్స్ ఇస్ ఆర్ట్. మనం రోజు చూసే సినిమా is also a form of art. And అది కాకుండా కూడా పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఉంటుంది మనకి, థియేటర్ క్రాఫ్ట్స్ చాలా ఉంటాయి, యాక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్రిలియంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. సో మనకి ఆర్ట్లో చాలా చాలా ఫార్మ్స్ ఉంటాయి. అండ్ ఆర్ట్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. సో వీళ్ళకి మాత్రమే అని మనం ఎప్పటికీ చెప్పలేము. ఆర్ట్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఎవరికి తోచింది అండ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు చిన్న చిన్న ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఎవ్రీడే లైఫ్లో ఇన్కల్కేట్ చేయటం కూడా మనకి చాలా సెల్ఫ్ ఎస్టీమ్, చాలా కాన్ఫిడెన్స్ కూడా మనకు పెరగటం జరుగుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవడం మంచిదా? అది ఎలా హెల్ప్ చేస్తుంది? మేబీ వాళ్ళు ఏమైనా సాడ్గా ఉన్నప్పుడు వాళ్ళు హీల్ చేసుకోవడానికి ఎలా యూస్ అవుతుంది? చిన్నప్పటి నుంచి ఎనీ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ చేయటం అన్నది డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది లోన్లీగా ఫీల్ అవుతారు, బట్ వాళ్ళు కొంచెం డ్రా చేసుకున్నప్పుడు దే ఫీల్ బెటర్, వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతారు. అండ్ సెరామిక్స్ అండ్ స్కల్ప్చర్ కూడా చాలామంది ఆర్టిస్ట్ స్ట్రెస్ని కోప్ చేయడానికి యూజ్ చేస్తారు. నాకు పర్సనల్గా కూడా అలిసా అని నాతో పాటు ఒక అమ్మాయి చదువుకుంది నాఫాలో. అప్పుడు తనకి యునో ట్రామా అండ్ అదంతా తను గురైనప్పుడు షీ యూజ్డ్ సెరామిక్స్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ హర్ కోపింగ్ మెకానిజం అనమాట. అండ్ తను ఇప్పుడు చిన్న చిన్న కప్స్ చేస్తుంది. అండ్ షీఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్. సో అలాగా ఎక్స్పెరిమెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏదైనా ప్రాబ్లం లాంటిది ఏదైనా వస్తే మనం బాధపడకుండా ఓవర్కమ్ చేయటం, అండ్ సరే నేను ఓవర్కమ్ అవ్వుదామని ట్రై చేస్తాను అన్న ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఆర్ట్లో అయినా దేంట్లో అయినా, బికాజ్ ఎక్స్పెరిమెంటేషన్తోనే మనకి ఆర్ట్ నడుస్తుంది. ఓకే ఓకే శ్రీజ, ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకుల్లో పేరెంట్స్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి యాజ్ ఏ ఆర్ట్ థెరపిస్ట్గా మీరేమైనా చేస్తారా? అంటే వాళ్ళ సరౌండింగ్స్ ఎలా ఉంచాలి, టీచర్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల విషయంలో బెటర్మెంట్ కోసం? చిన్నప్పటి నుంచి అయితే ఇంకా బెటర్గా ఉంటుంది కదా, సో మీరేమైనా సజెషన్ ఇస్తారా? ఓకే, సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆర్ ఆర్ట్ ఎడ్యుకేటర్ ఇన్ జనరల్ మై సెల్ఫ్, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కిడ్స్కి ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో ఒక చైల్డ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్లీ దే ఆర్ గ్రోన్ హ్యాపీ, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు ఎదిగాక కూడా అండ్ ఆల్. సో సింపుల్గా ఎగ్జాంపుల్ చేయాలంటే ఇంట్లో
లైట్ ఎల్లో, లైట్ బ్లూ, ఇట్లాంటి కలర్స్ యూజ్ చేసినప్పుడు చూసిన వెంటనే మనకి హ్యాపీనెస్ అన్నది కలుగుతుంది యాజ్ పర్ కలర్ థియరీ కూడా. సో అలాంటి కలర్స్ ఇన్కల్కేట్ చేసి, అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా ఎప్పుడూ ఎంతూజియాస్టిక్గా ఉండి, అండ్ డిమోటివేట్ అన్నది డెఫినెట్గా చేయకూడదు. సో సపోజ్ ఒక స్టూడెంట్ ఏదైనా మంచి ఆర్ట్ వర్క్ చేయకపోయినా అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఒక్కసారి బాగుంది అని చెప్తే వాళ్ళకి మోటివేషన్ అన్నది వస్తుంది. అండ్ అక్కడి నుంచి బెటర్ బాగుంది అని చెప్పి, బట్ చాలా బాగుంది అంటే వాళ్ళు ఇంకా అక్కడే ఆపేస్తారు. సో బాగుంది అని చెబుతూనే ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు అన్నది టీచర్స్ ఎప్పుడూ ఎంతూజియాస్టిక్గా చెబుతూ ఉండాలి అండ్ మోటివేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఏదైనా ఒక డ్రాయింగ్ లాంటిది కానీ, ఒక పెయింటింగ్ లాంటిది కానీ ఒక స్టూడెంట్ చేస్తే మధ్యలో బోర్ కొడితే ద టీచర్ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఎంకరేజ్మెంట్ అండ్ బ్రింగ్ దట్ స్టూడెంట్ బ్యాక్ టు దట్ పెయింటింగ్. సరే నీకు బోర్ కొట్టింది కదా వదిలేసే, అలా కాకుండా మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్, నాట్ జస్ట్ ఫర్ యంగ్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ గ్రోన్ అప్ అడల్ట్స్. సో ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా మనం డిమోటివేట్ డెఫినెట్గా ఫీల్ అవుతాం. సో ఒక ఫ్రెండ్ కానీ, ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ, ఒక వెల్ విషర్ కానీ కమ్ ఆన్ యూ కెన్ డూ దిస్ అంటే ఆటోమేటిక్లీ విల్ థింక్ దట్ ఓ ఎస్ వీ క్యాన్ డూ దిస్ అని మనకి డెఫినెట్గా అనిపిస్తుంది. సో మోటివేషన్ అండ్ ఎంతూజియాజం 100% చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి స్ట్రెస్ అసలు ఏమాత్రం తక్కువ లేదు. మీరు అప్పటి నుంచి చెప్తున్నారు స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలని. ఈవెన్ ఇన్ ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా మన స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది కదా, అది తగ్గించుకోవడానికి ఈ ఆర్ట్ మొదటి నుంచి నేర్చుకోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? డెఫినెట్గా మనకి యంగ్ ఏజ్ నుంచి ఒక హాబీ ఉండడం అన్నది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. అది ఉట్టే మనం ఇప్పటివరకు ఆర్ట్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఒక హాబీ యంగ్ ఏజ్లో ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఒక్క ఆటే అవ్వక్కర్లేదు. మన డ్రాయింగ్, పెయింటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, కొంతమందికి స్పోర్ట్స్ కూడా ఉండొచ్చు. బట్ ఎటువంటి హాబీ మనం పిక్ చేసుకున్నా దాన్ని అది మనకి ఒక కోపింగ్ మెకానిజంగా మనం ఎదిగాక మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినా, మెడిసిన్ చదివినా, ఏ డిగ్రీ అయినా చాలా కష్టం అయిపోయింది అండ్ చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. వన్స్ దట్ ఈస్ ఓవర్, వర్క్ లైఫ్ చాలా చాలా స్ట్రెస్ఫుల్. లైక్ వర్క్ లైఫ్ ఎంత స్ట్రెస్ఫుల్లో అందరికీ తెలుసు. అండ్ ఇలాంటివి అన్నప్పుడు ఒక హాబీ అన్నది మనకి ఒక స్ట్రెస్ బస్టర్గా, ఒక డీవియేషన్గా, ఒక డిస్ట్రాక్షన్గా పనిచేస్తుంది. అండ్ ఇట్ గివ్స్ యూ అ పాజిటివ్ అవుట్లెట్. బికాజ్ మనకి ఒక నార్మల్ టిపికల్ 9 to 5 జాబ్ కానీ మనం చేస్తున్నప్పుడు, రోజు అదే మనకి చదివినప్పుడు, అవే ఎగ్జామ్స్, మనం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఒక సైకిల్లో పడిపోతాం. దాని నుంచి మనం డీవియేట్ అవ్వటానికి there should be always something that you look up to, that you look forward to. Okay, నేను మండే టు ఫ్రైడే చేస్తే సాటర్డే నేను కూర్చొని పెయింటింగ్ చేసుకోవచ్చు, సాటర్డే నేను వెళ్ళి ఒక మూవీ చూడొచ్చు, లేదంటే వెళ్ళి ఒక స్పోర్ట్ ఆడుకోవచ్చు. బికాస్ దెర్ ఇస్ సంథింగ్ ఫర్ యూ టు లుక్ ఫార్వర్డ్ టు లేటర్ దట్ వీక్. మీరు ఈ వీక్ని ఇంకా ఎంతూజియాస్టిక్గా మీరు చేయగలిగేవి మీరు చేస్తారు. సో హాబీ అన్నది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి కోర్ సపోర్ట్ పేరెంట్స్ 100% యంగ్ కిడ్స్ నుంచి ఇవ్వడం చాలా చాలా ముఖ్యం. ఓకే, వావ్ శ్రీజ గారు, మీరు అప్పటి నుంచి చాలా విషయాలు చెప్పారు. నాకు ఫైనల్ కంక్లూజన్ చెప్పాలంటే, ఒక మనిషి సంపూర్ణంగా హ్యాపీగా తన లైఫ్ని, మెంటల్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఆర్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఫైనల్గా ఏం చెప్తారు? ఆర్ట్ అన్నది ఇందాక మనం అన్నట్టు ఇట్ యాక్ట్స్ యాజ్ అ మోటివేషన్. అండ్ ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్ అ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. మనకి ఒక మన లోపల ఉన్న ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు మనకు ఒక అవుట్లెట్ ఉంటుంది, ఒక పాజిటివ్ అవుట్లెట్ ఉంటుంది. అండ్ ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్లీ వీ ఫీల్ హ్యాపీ. అది కాకుండా మనం ముందు చాలా డిఫరెంట్ ఆర్ట్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ హౌ దే హెల్ప్ కోప్ విత్ స్ట్రెస్ కానీ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇన్ జనరల్ ఆర్ట్ ఈస్ ఫర్ యూ టు ఎక్స్ప్రెస్ స్ట్రెస్ ఫ్రీ అండ్ ఆర్ట్ మేక్స్ యూ హ్యాపీ, అంతే. థ్యాంక్ యూ సో మచ్ పద్మశ్రీజ. మీరు అంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఖచ్చితంగా ఆర్ట్ ఎంత ఉపయోగమో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీర్తన, థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా ఇదండి, మొత్తానికి ఎప్పుడూ అదే స్ట్రెస్ ఖచ్చితంగా మనకు ఉండే ఉంటుంది, ఇంకా ముందు ముందు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు చిన్నప్పుడే
కేవలం ఎడ్యుకేషన్ అని కాకుండా సంథింగ్ ఏదో ఒక ఆర్ట్ నేర్పించండి వాళ్ళకి. ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళు స్ట్రెస్లో ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది. లేదా మీరు స్ట్రెస్లో ఉన్నా ఇప్పుడు ఎవరైనా ఆర్ట్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి వాళ్ళ వంతుగా ఏం చేయాలో చేస్తారు. అండ్ తను చక్కగా చెప్పింది ఎన్ని బెటర్ రిజల్ట్స్ ఉన్నాయో, అంటే ఇప్పటివరకు సైంటిఫిక్ రిజల్ట్స్ ఎంత బాగా ఉన్నాయో వాటన్ని గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆర్ట్ థెరపిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.